మొట్టమొదటి పిరమిడ్ లక్ష్మీ నరసింహ ధ్యాన మందిరము ఈ రోజు ప్రారంభమవుతుంది కాబట్టి జ్ఞానము సర్వరోగ నివారణి తగ్గించుకునే కేవలం ఏకైక మార్గము జ్ఞానం మాత్రమే కాబట్టి మరి ఈశ్వరుని యోగాల నుంచి బయటపడాలంటే జ్ఞానం
దుష్టుడి మార్గం శివుడి మార్గం శివయ్య మార్గం శివయ్య మార్గం పతిని మార్గం పతిని మార్గం మనందరి మార్గం మనందరి మార్గం మల్లికొండ ధ్యానులందరి మార్గం మల్లికొండ ధ్యానులందరి మార్గం అందుకే ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో జీవ హింస జీవ హింస ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు చనిపోయిన జీవులను తినే మన కడుపేమి చనిపోయిన జీవులను తినే మన కడుపేమి ప్రాణం పోయిన జీవులను తినే మన కడుపేమి ప్రాణం పోయిన జీవులను తినే మన కడుపేమి ప్రాణం పోయిన జీవులను ఎక్కడ తింటాం శ్మశానంలో కాబట్టి ముప్పది అయిపోతుంది అందరూ అది తీసుకుంది ఇది ఒకటి తీసుకో పలికోడ మన టీం అందరూ సైలెంట్ ఉండాలి. ఓకే, అందరూ ఒక నిమిషం మీరు సైలెంట్ ఉండాలి దయచేసి. ప్లీజ్ దయచేసి అందరూ సైలెంట్ గా ఉండాలి. ఈరోజు ఎండలే మేడం, ఎండలు చేయాలి, నీడలు అందరూ చేస్తారు. అత్రి సార్ రాగండి. ఈ రోజు మనకు పత్రి సారు పెద్ద కూతురు మరి మేడం గారు రానందువల్ల
మనకు ధ్యాన జగత్ మాధవి మేడం చాలా మంది తెలియదు. స్టేజ్ దగ్గర పోయినాక మేము అందరికి పరిచయం చేస్తాం. మరి వారి బాధ్యత తీసుకొని మాధవి మేడం గారు రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈ రోజు మన లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. జై పిరమిడ్ జగత్ కి జ్ఞాన జగత్ కి సాకార జగత్ కి జగత్ కి పత్రి జీ కి పత్రి జీ కి నరసింహ పిరమిడ్ కి లక్ష్మీ నరసింహ పిరమిడ్ కి జగత్ కి సాకార జగత్ కి జగత్ కి స్వామి కి మనం ఈ రోజు మరి లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి దీనికి మనం ఈ రోజు శక్తి దారపోయాలి, శక్తి తీసుకోవాలి. శక్తి మనం ఇవ్వాలి, పిరమిడ్ శక్తి పాతం చేయాలి. ఈ శక్తి క్షేత్రాన్ని శక్తితో ఇవ్వాలి. ఈ రోజు మనమందరం ధ్యానం చేసి ఈ రోజు శక్తిని దారపోద్దాము. మనమందరి శక్తి ద్వారా ఈ పిరమిడ్ లో నిరంతరం ధ్యాన సాధన జరగాలి. చివరి 2 నిమిషాలు ధ్యానం చేద్దాం, హాయిగా కూర్చుందాం. ఈ రోజు మన శక్తిని దారపోయాలి. మన లక్ష్మీ నరసింహ పిరమిడ్ శక్తి పాతం నిర్వహిస్తున్నాం. ఈ రోజు ప్లీజ్ అందరు దయచేసి సైలెంట్ గా ఉందాం. ఒక 2 నిమిషాలు. శ్వాస మీద ధ్యాస. బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా పిరమిడ్ జగత్ నిర్మాణంలో భాగంగా ఈ రోజు మనం పిరమిడ్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అత్యద్భుతంగా ఈ పిరమిడ్ కు శక్తి, అనంతమైన శక్తిని దారపోద్దాం. ఈ రోజు మనం శక్తిని దారపోయాలి. ఈ పిరమిడ్ కు శక్తితో నింపేయాలి. చివరి 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. మన ధ్యాన జగత్ ఆఫీసు మరి దానికి నిర్వహించినటువంటి మాధవి మేడం గారి చేతుల మీదుగా మనం ఈరోజు పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. అద్భుతంగా శక్తి క్షేత్రంగా దీన్ని నింపుదాం. శ్వాస మీద ధ్యాస. 2 నిమిషాలు. రెండు నిమిషాలు ధ్యానం చేద్దాం హాయిగా. పత్రిజీ ఆశయమే మన ఆశయం.
పత్రిజీ లక్ష్మి మన లక్ష్యం. భూమి మీద ఉన్నంతసేపు పత్రిజీ దేనికోసం చెప్పిండో దానికోసమే పాటుపడాలి. మన జీవితం దానికి అంకితం. ఇలాంటి శక్తి క్షేత్రాలు ఎన్నో నిర్మించాలి. ప్రతి పల్లెల్లో నిర్మించాలి. ప్రతి ఇంటిలో ధ్యాన మందిరం ఉండాలి. ప్రతి ఇంట్లో శాఖలు కావాలి. అదే మన లక్ష్యం. దానికోసమే మనం భూమి మీద ఉన్నాం ఈరోజు. పత్రిజీ ఆశయమే మన ఆశయం. ఆయన ఏది కలగన్నాడో దానికి రూపకల్పన చేసేదే మనం. శాకార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. పిరమిడ్ జగత్ భాగంగా ఈరోజు శక్తిని దారపోతాం. ఈ పిరమిడ్లో శక్తిని తీసుకోవడం కాదు, శక్తిని ఇవ్వాలి. ఈరోజు ఇది శక్తి క్షేత్రంగా తయారు కావాలంటే మన శక్తిని నింపాలి. ఇక్కడ శక్తిని దారపోద్దాం. అనంతమైన శక్తి ఉంది మనమంతా భూమి మీదకి దిగి వచ్చిన దేవుళ్ళం, భగవంతులం. ఆ సత్యాన్ని మనం మర్చిపోయి మానవులుగా జీవిస్తున్నాం. శక్తిని దారపోయడానికి వచ్చిన భూమి మీదకి ఈరోజు శక్తిని దారపోద్దాం. పిరమిడ్ శక్తి క్షేత్రంగా తయారు చేద్దాం. ప్రతి గ్రామంలో ఇలాంటి పిరమిడ్లు ఎన్నో రావాలి. ప్రతి ఇంట్లో పిరమిడ్ రావాలి. ప్రతి ఒక్కరు శాఖలు కావాలి. దానికోసం మనం భూమి మీదకి వచ్చాం. అది మర్చిపోయిన మనల్ని బ్రహ్మర్షి పత్రిజీ గారు తట్టి లేపిండి. ఆయన మీరు మానవులు కాదు భగవంతులు అని చెప్పి అంత గొప్ప సత్యాన్ని మనం ప్రపంచమంతా చెప్పాలి. మన బాధ్యత. దానికోసం మనం భూమి మీదకి వచ్చాం. చివరి ఒక నిమిషం. లక్ష్మీ నరసింహ ధ్యాన మందిరం శక్తి క్షేత్రంగా మారాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరి గ్రామస్తులంతా ధ్యానం చేయాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరు శాఖలు కావాలని కోరుకుందాం. అదే మన సంకల్పం. 10 seconds, 5 seconds, 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు మెల్లగా విడదీద్దాం. ఒక 5 సెకండ్లు కళ్ళ మీద ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. చేతులు మెల్లగా విడదీస్తూ శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరానికి పండు వెన్నెల్లో మన పాటలు పాడాలి. పండు వెన్నెల్లో డ్యాన్స్ చేయాలి. ఓకేనా? రైట్. అందరం లైన్ లో వెళ్దాం. మనకు ఇంకొక నిమిషం మాత్రమే. కొత్తగా ధ్యానం చేసేవారికి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసని గమనించండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసని మాత్రమే గమనించాలి. థర్టీ సెకండ్.
10 seconds. One, two, three, four, five. నిదానంగా 2 చేతులు విడేసి కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ అరచేతులు చూసుకుంటూ గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా ఇంకా ఇంకా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒక 10 గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంతవరకు చేసిన ధ్యానానికి, శాకాహార ర్యాలీకి, పల్లికొండ గ్రామానికి, గ్రామ దేవతలకు, ఇక్కడికి వచ్చిన మాస్టర్లందరికీ గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ. ఓవర్ టు మేడం. ఒక 5 మెంబర్స్ లేడీస్ రండి. జ్యోతి ప్రజ్వలన చేయాలి అంటే ఏం లేదు. ఏదైనా పని చేస్తారనుకుంటున్నాను. అలాగే పిఎంసి ట్రస్టీ మెంబర్స్ని మరి మన జిల్లా అధ్యక్షుని పల్లికొండ పిఎస్ఎస్ మాస్టర్లు ఒక 5 మంది ఏం కాదు వీళ్ళతో ఇది కానీ వాణి మేడంని, మాధవ మేడం కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కళా బృందం ఉంది. ఫస్ట్ క్లాస్ కళ. పిలిచాం. అలాగే శ్రీమూర్తి ధ్యాన కేంద్రం మీపేట నుండి వచ్చిన నటరాజ వాణి మేడం మీరు మాట్లాడేటప్పుడు మైకులు దగ్గర దూరం జరపండి. ఇలా రండి. తొందరగా కానీ శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానమహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం పాస్మహే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద కళ్యాణం ఆరోగ్యం ధన సంపద వినాశాయ ఓకే అమ్మ, చక్కగా మనం ఇక్కడ జరిగే ఓకే ఇప్పుడు మనం చక్కటి ఒక కార్యక్రమాన్ని చేసుకుందాం. ఇప్పటిదాకా ర్యాలీ చేసి వచ్చినాం కదా, చక్కగా ఇప్పుడు మనము చాలా అద్భుతంగా చేశారు. మరొకసారి వాళ్ళకి చప్పట్లతో మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉంది స్వాగతం సాంగ్? వాళ్ళందరికీ గట్టిగా మన కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లు. అహింసాయుత మహాకరణ శాకాహార ర్యాలీ పల్లికొండకు విచ్చేసిన మరి మాస్టర్లందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మరి మనకు పిఎంసి ట్రస్ట్ నుండి వచ్చిన మాస్టర్లందరికీ మనం ఇక్కడికి వెల్కమ్ చెప్పుకుందాం. చేయలేదు అండి ఫస్ట్. ఎలా జరిగింది శాకాహార ర్యాలీ? బాగా జరిగిందా? అద్భుతంగా. ఓకే మరి హైదరాబాద్ నుండి విచ్చేసిన పిఎంసి ట్రస్టీ మాధవి మేడం గారిని, దుర్గావాణి మేడం గారిని మనం వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే హనుమంతరావు గారిని
వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతి రాజు గారిని మనం వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. చప్పట్లు చప్పట్లు. అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నల్లా గంగారెడ్డి గారిని మనం పత్రిజీ జన్మస్థల్ చైర్మన్ నల్లా గంగారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే నిజామాబాద్ పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు సాయికృష్ణారెడ్డి గారిని మనం వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే నిజామాబాద్ పిఎంసి అధ్యక్షులు రాజు సార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. రండి మేడం. అలాగే నిజామాబాద్ చీఫ్ అడ్వైజర్ దయానంద్ సార్ గారిని మనం వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. రండి సార్, వెల్కమ్. అలాగే నవనాథ సిద్ధేశ్వర సెక్రటరీ శేఖర్ రెడ్డి సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. మరియు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ కార్యదర్శి డాక్టర్ శ్రీను గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఆర్మూర్ నిజామాబాద్ ధ్యానగద్దర్ డాక్టర్ శ్రీను సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. గట్టిగా మీ కరతాళ ధ్వనులు. అలాగే కామారెడ్డి పిఎస్ఎస్ఎం అధ్యక్షులు జ్ఞానేశ్వర్ సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. నిజామాబాద్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. సార్ ఎక్కడ ఉన్నా కానీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పిఎంసి అధ్యక్షులు రాజు సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. మెట్పల్లి రామాదేవి గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఆదిలాబాద్ సునీత మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. సిరిసిల్ల జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు యాదవ్ గౌడ్ గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. వచ్చేసింది అందరికీ మళ్ళొకసారి చప్పట్లు. మరి ఒక 2 నిమిషాలు సరేనా? అక్కడ నుండి వచ్చిన మాస్టర్లు ఒక 2 నిమిషాలు అవకాశం ఇద్దాం సరేనా? సార్ ఓకే, ఎలా జరిగింది శాకాహార ర్యాలీ? చాలా అద్భుతంగా జరిగిందిగా. మరి ముందుగా నేను మాట్లాడకూడదు, కాకపోతే పాట పాడతా. పత్రిజీ అంటే నిజామాబాద్ రాదన్న, మైక్ మధ్యలో ఆపి నువ్వు లేకపోతే దా తొందరగా. పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తర్వాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్న మహా అవతారం పత్రిజీ అంటే. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి
ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మా పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మ పత్రిజీ అంటే ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక యుగ పురుషుడు మన పత్రిజీ ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఈరోజు చూడండి, మారుమూల గ్రామంలో ఉన్నటువంటి కూలి చేసుకునే వాళ్ళు రైతులతో సహా ఈరోజు ధ్యానం చేస్తున్నామంటే పత్రిజీ ఎంత గొప్పవాడో మనకు అర్థమై ఉండాలి. ఒక కూలి చేసుకొని పండితులను పామరులను తట్టి లేపినటువంటి మహానుభావుడు పత్రిజీ. ఆయన మన జీవితంలోకి రాకపోతే మన జీవితం ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం ఈ అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకున్నాం. కాబట్టి కర్మ జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం, జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అంటే జ్ఞానం వచ్చినాక కర్మ దగ్ధం చేసుకోవాలి. అందరికీ తెలుసు, ఈ భూమి మీదకి పోయేటప్పుడు ఏమొస్తాయి, మీదకి పోయేటప్పుడు ఎవరినన్నా అడగండి ఏమొస్తుంది, ఏం రాదని అందరికీ తెలుసు. అందరికీ ఉంది జ్ఞానం, కానీ దాన్ని ఆచరిస్తలేరు. అది ఆచరించాలంటే సాధన చేయాలి. అందరికీ తెలుసు మేకలను కోళ్లను కొయ్యొద్దని, కానీ దానికి అలవాటు పడిపోయారు, దాని నుంచి బయటకు వస్తలేరు. దాని నుంచి బయటకు రావాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే 41 రోజుగా శాకాహారి మారిపోతాడు. నువ్వు వద్దన తినడు, అటెంకల ఓను కూడా పోడు. కాబట్టి మనము ఎన్నో దీక్షలు తీసుకుంటాం, కానీ దీక్ష విరమించిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేస్తాం. ఎక్కడ మొదలుపెట్టి మళ్ళీ వస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో 41 రోజుల తర్వాత మన శరీరంకు ఏది కావాలో తీసుకుంటామో, ఏది వద్దో వదిలేస్తాం. కాబట్టి మరి ఈరోజు నేను మారుమూల గ్రామం ఈ పల్లికొండ గ్రామంలో ఇంతమంది ధ్యానం తయారైందంటే పత్రిజీ ఎంత గొప్పవాడో మనం చెప్పనవసరం లేదు. ఇక అంతే కదా, పత్రిజీ గురించి చెప్పాలైంది. పల్లికొండ గ్రామంలో, చిన్న మారుమూల గ్రామంలో ఇంత పెద్ద ర్యాలీ చేసి హైదరాబాద్కి వెళ్ళి వచ్చిర్రు కళా ప్రదర్శన పాట మీద. ఏమి ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ పల్లికొండ కదా, మీర్పేటకి వెళ్ళి చూడండి. పత్రి సార్ అంటే చూడు, పత్రి సార్ అని పేరు చెప్తే సరిపోయి ఎక్కడ పోతారో వాళ్ళకి అర్థం కాదు. అది పల్లికొండ అంటే ఏదో సిద్దిపేట హైదరాబాద్ పక్క కుట్టు వచ్చినట్టు వచ్చి రాళ్ళు. ఇది పల్లికొండ యాడుందో వాళ్ళు తెలియదు. కాబట్టి పత్రి సార్ అంటే అట్లా. పత్రి సార్ మనల్ని ఆ విధంగా తయారు చేసిండు, ఒక సైన్యాన్ని తయారు చేసిండు, ఒక ఆర్మీని తయారు చేసిండు. ఇలా ప్రతి ఒక్కరు సత్యం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు జ్ఞానులు కావాలని చెప్పి ఈరోజు ఇంతమంది మీడికి వచ్చినామంటే పత్రిజీ మనల్ని ఎంత చైతన్యం చేసిండో మనకు అర్థమై ఉండాలి. మనం ఈరోజు ఎంత మంచి కొట్టింది వెన్నెల, ఇలా పున్నమి కదా, పున్నమి వెన్నెల కదా, మంచిగా మేము పాటలు పాడుకు. పున్నాపి వెన్నెలావలలో పూసి గాయంగా, అమాస వెన్నెలావలలో ఆగి గాయంగా, రాజుగారి బిడ్డాటావలలో రంభా దొరసాని, ఇట్లాంటి పాటలు పాడుకుని తిరిగేటోళ్ళు. ఇవాళ మన బతుకంత ఏమైంది, కోడిలోన దేవుడు ఉన్నాడు, జీవహింస మహాపాపం అని కూడా తిరుగుతున్నాం. కాబట్టి ఇవాళ మన పత్రి సారు ఎంతో మందిని చైతన్యం చేసిండు. ఇవాళ ఆయన ఈ మారుమూల గ్రామాలకు రాకపోయినా, ఈ గ్రామంలో అడుగు పెట్టకపోయినా, ఈ గ్రామంలో ఒక పిరమిడ్ వచ్చింది. ఆయన సంకల్పం అంత గొప్పది. ఆయన నోటి నుంచి వాక్కు రిలీజ్ చేసిండు. ఆయన ఈ ప్రపంచమంతా పిరమిడ్ జగత్ కావాలని నోటి నుంచి అన్నాడు. ఇలా పల్లికొండలో పిరమిడ్ వచ్చింది. అది ఎవరి ద్వారా వచ్చింది? పత్రిజీ నోటి చైతన్యం ద్వారా వచ్చింది ఈరోజు పిరమిడ్. అది మనం చేసింది కాదు, కేవలం మనం మళ్ళా ఒక ఆయుధం మాత్రమే. ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన మన కర్మ దగ్ధం చేసుకుంటా ఉన్నాం. మొన్న చెప్పిన కదా నిజామాబాద్లో కర్మ దగ్ధం చేసుకుంటామా లేదా?
జ్ఞానాగ్ని కర్మ దగ్ధామని చెప్పినా లేదా? ఏ నోటితో తిన్నాం మన మాంసం అంతా? ఏ నోటితో తిన్నాం? ఈ నోటితో తిన్నామా? మీటను మటను రకరకాల కూరలు తిన్నాం కదా నోటితోటి. ఏ నోటితోటి ఒర్రాలి? మళ్ళా ఇదే నోటితోటి ఒర్రాలి. బురదమైంది ఎళ్ళకు, ఈ నోట్లోకి బురదమైంది కదా. ఏ నోరు కడుక్కోవాలి? ఈ నోరే కడుక్కోవాలి. ఈ నోట్లోకి బురద తోలేము, ఈ నోరు మనమే కడుక్కోవాలి. బ్రష్ చేసి కట్టుకుంటే ఓదిది. పల్లికొండ ఊరుకోవాలి, జీవహింస మహాపాపం అని చెప్పాలి, ప్రతి జీవిలో ఉన్న దేవుడు ఉన్నాడని చెప్పాలి. అప్పుడే బురద క్లియర్ అవుతుంది. కాబట్టి మనకు పత్రి సారు బురద కడుక్కునే ఆ మార్గాన్ని చూపించిండు ఆయన. ఎంత గొప్ప మహానుభావుడు. మనకు తెలియక దబా తింటిమి. మా ఇంట్లో మా అయ్య అయితే మావోడికి శాప ముక్కలు పెడితే ముళ్ళు గుచ్చుకపోతాయి అని ముళ్ళు వీకి శాప నొట్టి పెట్టిండు ఆయన. పాపం ఆయనకేమెరక మావోడి శాపలు తింటే మంచి దొడ్డుగా అవుతాడు, గట్టిగా అవుతాడని పెట్టిండు. కానీ సర్వనాశనం అయితే సంగతి ఆయన తెలియదు. సర్వనాశనం అయితే తండ్రి కొడుకు పెడతాడా? కొడుకు నాశనం కోరుకుంటాడా? మరి ఆయనకు తెలియదు కాబట్టి నన్ను తెలియకుండా నాశనం చేసిండు. ఆయన నాశనం చేస్తే నేను చేసుకోవాలి? ఆయన పెట్టినప్పుడు నేనే కట్టుకుంటున్నా. ఆయన పెట్టిండు కూర్చుంటాడు ఇంటికాడ, నేను పల్లికొండకు వచ్చి నా నోరంతా కట్టుకుంటున్నా. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి అని నా నోరు నేను కడుక్కుంటున్నా. కాబట్టి ఈ నోరు అశుద్ధిగా మారింది, ఈ నోరు శుద్ధిగా మారాలి. ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలో నీ మాట అంట. ఇది పత్రిసార్ రాసిన పాట. ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలో నీ మాట అంట, పనికిరాని మాటలంట వద్దు వద్దు వద్దంట. మాట శుద్ధి ఉండాలిరో అన్నలారా, ఆత్మసిద్ధి గలగాలిరో అన్నలారా. పత్రిసార్ లక్షల పుస్తకాలు చదివి రాసిన ఈ పాట. ఆత్మ శుద్ధి కావాలంటే మాట శుద్ధి ఉండాలి. మాట శుద్ధి ఉండాలంటే నీ ఆలోచన శుద్ధి ఉండాలి. నీ ఆలోచన శుద్ధి ఉండాలంటే నీ ఆహారం శుద్ధి ఉండాలి. నీ ఆహారం శుద్ధి ఉండాలంటే నువ్వు ధ్యానం చేయాలి. ధ్యానం చేయకపోతే ఆహారం శుద్ధి కాదు, ఆహారం శుద్ధి కాకపోతే ఆలోచన శుద్ధి కాదు, ఆలోచన శుద్ధి కాకపోతే మాట శుద్ధి కాదు, మాట శుద్ధి కాకపోతే మన ప్రవర్తన పరమశండాలంగా ఉంటుంది. ఎట్లుంటుంది? పొద్దుగల్ల లేసినానే, పొద్దుగల్ల దాగినానే సారవట్టు, కోడి పుంజు నాకు కోసిపెట్టు, సారా మనదిరా సరుకారు మనదిరా, తాగుదామురో తాగి ఊగుదామురో. ఇట్లుండే నా జీవితం. ఇవాళ చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో, గామెకల పోటెల పీకల వట్టి కొయ్యారాదయ్యో. ఏమైంది? ధ్యానం చేసిన మాట శుద్ధి అయింది. అంతకుముందేమో అదే నోరు వేరే పాటలు వాడింది, ఇదే నోరు మాంసం తిన్నది. ఈ నోరే మాంసం తిన్నది, ఈ నోరే అట్లా వాడింది పాటలు. ధ్యానం చేయడం వల్ల ఏమైందంటే నా జ్ఞానం అనేది వచ్చింది. జ్ఞానం వచ్చిన తర్వాత ఇవాళ నేను పల్లికొండకు వచ్చి శాకార్యాలు నిలబడి పాట పాడుతున్నా. కాబట్టి మనం అందరినీ ఇలా తయారు చేసిన వ్యక్తి ఎవరు? పత్రిజీ. మర్చిపోయారా? పత్రి సార్కి ఒకసారి సపోర్ట్ కొడదాం, అభినందిద్దాం. ఎందుకంటే అభినందన తెలియాలి, మన జీవితం అంతా ఆయనకు రుణపడి ఉన్నాం. కాబట్టి మనల్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మహానుభావుణ్ణి ఎప్పుడు మరి ఎల్లవేళలా మనం ఆయన అడుగుజాడలు నడుద్దాం, ఆయన కోరుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుదాం. ఈరోజు పల్లికొండ శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరం PSSM అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే గొప్ప పిరమిడ్ కట్టిరు అక్కడ, మామూలుగా లేదు పిరమిడ్. అది ఎంత బ్రహ్మాండమైన పిరమిడో అలాంటి పిరమిడ్ని నిర్మించిన మరి పల్లికొండ PSSM మాస్టర్లు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మనకు రావాల్సిన వాళ్ళు రాకున్నా వచ్చేవాళ్ళు వచ్చిరు. మరి మనకు ఆ పిరమిడ్ ప్రారంభోత్సవానికి మనం పత్రిజీ కూతురు అనుకున్నాము, కొన్ని అనివార్య కారణం వల్ల రాలేకపోయింది. మరి ఆ స్థానాన్ని భర్తీ చేసిరు ఎవరు? మన మాధవి మేడం గారు. మాధవి మేడం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఎందుకు ధన్యవాదాలు తెలియజేసుకొని చెప్తున్నా, ఆమె ఢిల్లీ పోవాల్సింది. అలా ఈ మాధవి మేడం కూడా ఢిల్లీ పోవాలి. ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకొని పల్లికొండకు వచ్చిరు వాళ్ళు. చూడండి పిరమిడ్ మాస్టర్లు అంటే ఎలా ఉంటారో. ఫ్లైట్కి అక్కడ క్యాన్సిల్ చేసి పల్లికొండకు వచ్చారు కార్ వేసుకొని. కాబట్టి మరి ఈరోజు ధ్యాన జగత్ మా ఆఫీసు ఉంటుంది మేడం దగ్గర. ఆ మేడం గురించి మా హనుమంతరావు అని చెప్తారు 2 నిమిషాలు. మేడం గురించి తెలుసుకుందాం వద్దా? పిరమిడ్ ప్రారంభోత్సవం చేసింది కదా, పిరమిడ్ ప్రారంభోత్సవం చేసింది. ఎవరో ఏమో అనొద్దు, మీరు అనొద్దంటే ఎవరో చెప్పాలి ఆమె గురించి. మా హనుమంతరావు అని చెప్తాడు.
ఓకే, అందరికీ ఆత్మబలందరికి నా యొక్క ప్రణామములు. మరి ఈరోజు ఎంతో శుభదినం. ఎక్కడ శాకాహార ర్యాలీలు ఉంటే అక్కడ మన ధ్యానులంతా ప్రత్యక్షమవుతారు. ఎండను కూడా లెక్క చేయకుండా మరి రావటం ఇక్కడికి ఏంటి అంటే మన యొక్క గురువు యొక్క సంకల్పం, మన అందరి యొక్క సంకల్పం. మరి మాధవి మేడం గురించి ఒక్క నిమిషం నేను చెప్తాను, తర్వాత మేడం మాట్లాడిద్ది. వాస్తవంగా ఈరోజు గ్లోబల్ మీటింగ్ ఒకటి ఉంది రాష్ట్రపతి భవనంలో, మరి ఢిల్లీలో. మేడము వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా టికెట్లు బుక్ చేసుకున్నారు. మరి తప్పనిసరి పరిస్థితుల్లో పత్రి గారు పెద్ద పాప రాకపోతే నేను మేడాన్ని అడిగితే వస్తానని క్యాన్సిల్ చేసుకొని రావటం జరిగింది. అది ఒక పిరమిడ్ మాస్టర్కి ఎంత కమిట్మెంట్ అంటే, అది చాలామంది ఉండారు అక్కడ, మనం రాకపోయినా ఏం కాదు, కానీ మన దగ్గరికి ధ్యానుల దగ్గరికి మనం పోవాలని మేడం రావటం. పత్రిసారి దగ్గర మరి ధ్యాన జగత్తు మాధవి అని ఎందుకు అంటారంటే, వాళ్ళకి కొత్తపేటలో 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా మేడం ధ్యాన జగత్కి ఇచ్చింది. ధ్యాన జగత్తు ఇప్పుడు అక్కడ నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఇల్లే ఒక ధ్యాన జగత్తుగా మార్చుకుంది మేడం. అలాగనే ఆ కుటుంబం మొత్తం కూడా, వాళ్ళ హస్బెండ్ అమరేందర్ రెడ్డి గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈగా పనిచేస్తారు. మరి వారి యొక్క ఆడబిడ్డ అరుణ గారు కూడా ఈరోజు హైదరాబాద్ వెళ్ళింది. మరి పత్రిసారి ఇంటికి వస్తే, ధ్యాన జగత్తుకు వస్తే ఎంతమంది వస్తారంటే ఒక 100-150 మంది మన ధ్యానులంతా కూడా సారమ్మటి రావటం జరిగింది. ఆ 100-150 మందికి కూడా వాళ్ళు సారు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు భోజనం పెట్టడం, వాళ్ళతోని మంచిగా సన్నిహితంగా చూసుకోవటం. మాధవి అంటే ఎవరో తెలీదు, ధ్యాన జగత్ మాధవి అంటే అందరికీ తెలిసిద్ది బాగా. మరి అలాగనే సారు ఒకరోజు నాతో అన్నాడు, ఏమన్నారంటే, అయ్యా ఈ అమ్మాయి మీద కేసు చేయాలా, నన్ను ఇంటికి పోనీయకుండా కూడా ఇక్కడ భోజనాలు అన్నీ ఇక్కడే ఏర్పాటు చేస్తుంది అని చెప్పేసి అని అంటే, సార్ కేసు కాదు సార్, మీ 3వ కూతురు సార్ అని నేను చెప్పడం జరిగింది సార్కి. అంటే అవును నా 3వ కూతురే, అందుకని నన్ను అన్నీ కూడా అంటే మొత్తం సారు ఢిల్లీ నుంచి వచ్చిన, అమెరికా నుంచి వచ్చిన, ఎక్కడి నుంచి వచ్చినా ముందు ధ్యాన జగత్తుకు వస్తారు. సారు వచ్చి అక్కడ ధ్యాన జగత్ పుస్తకాలన్నీ కూడా చూసుకొని దిద్దటం అవన్నీ చూసి ఆ తర్వాత ఉండి సార్ వెళ్తారు. మరి అలాంటి ఒక గొప్ప కుటుంబం మరి మాధవి మేడం అంటే. మరి మాధవి మేడంని ఎంత చెప్పినా కూడా తక్కువే. వారి మాటల్లో విందాం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకొక విషయం, 2 పాపలు 1 బాబు. 2 పాపలు కూడా ఒక పాటలో ఉంటారు. ఆ పాటలో కూడా డ్యాన్స్ చేయటం, ఆ పాటలు పాడటం ఉంది దాంట్లో. తర్వాత ఒక బాబు అమెరికాలో ఉండు, ఇప్పుడు గ్లోబల్లో చిన్నమ్మాయి ఉంది కదా పరిపత్రి మేడం, ఆ పరిపత్రి మేడం దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ కూడా ఆయన మరి వర్క్ చేస్తాడు మేడం దగ్గర. ఓకే, ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల అమ్మ పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా, విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. నేను 2011లో ధ్యానంలోకి రావడం జరిగింది. మరి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే, అవన్నీ తగ్గించుకున్నాను ధ్యానంలోకి. ఇంకా ధ్యానం మించి లేదు అని తెలుసుకున్నాను. అప్పటి నుంచి ధ్యాన ప్రచారం అనేది, ఎందుకంటే నాకు ఎక్కువగా శాకాహార ర్యాలీస్ ఇష్టం. ఎక్కువగా శాకాహార ర్యాలీస్లలో పాల్గొనేదాన్ని. తర్వాత ధ్యాన్ జగత్ ఆఫీస్ అక్కడికి రావడం జరిగింది.
మన ఇంటికి. ఇంకా అప్పటి నుంచి పత్రి సార్తో ఎక్కువగా అంటే నాకు వంట కూడా రాకపోయేది. సార్ పక్క నుండి నాకు వంట అంతా నేర్పించడం జరిగింది. ఎన్నో నేర్పించారు ఆయన. అంటే ఏమీ తెలియని ఒక అంటే నాకు ఆయన దగ్గరుండి అన్నీ కూడా నేర్పించడం జరిగింది. ఈరోజు మీ ముందు ఉన్నానంటే ఆ ధ్యానమే నన్ను ఇక్కడ మీ ముందు ఉంచింది. మరి ఆ ధ్యానానికి, ఆ ధ్యానం నేర్పించిన గురువుగారికి ఒక్కసారి గట్టిగా మనం చప్పట్లు కొట్టుకుందాం. మరి ధ్యాన జగత్ మ్యాగజైన్ ఎంతమందికి వస్తుంది ఇక్కడ? ఒక్కసారి చేతులు ఎత్తుదు. ధ్యాన జగత్ పుస్తకం నాకు వస్తుంది మేడం. అంటే ఎంతో గొప్ప పుస్తకం అది. మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. ఎందుకంటే సారు త్రిరత్నాలు అని చెప్పారనమాట. ఒకటి స్వాధ్యాయనం, ఒకటి సజ్జన సాంగత్యం, ఒకటి ధ్యానం. ధ్యానం ఒక్కటి చేసిన లాభం లేదు. బుక్స్ చదివితే మనకి జ్ఞానం వస్తుంది అన్నమాట. అందరి అనుభవాలు వింటే మనము ఎంతటి పనైనా అవలీలగా చేస్తాం అన్నమాట. అందుకని ఆ 3 త్రిరత్నాలు మనకి ఇవ్వడం జరిగింది సార్. మరి ధ్యాన్ జగత్ మ్యాగజైన్ ప్రతి ఒక్కరూ కూడా చదవాలి. ఎందుకంటే అది మనకి ఫౌండేషన్. అంటే ఫస్ట్ మనకి సార్ ఇచ్చిన పుస్తకం అది. తెలుగులో ఎంతో జ్ఞానం ఉంటుంది. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆ బుక్ చదివినప్పుడు ఆ తరంగాలన్నీ ఈ భూమి మీదకి వెళ్తాయి అన్నమాట. అంత గొప్ప పుస్తకం అది. ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన్ జగత్ అనే మ్యాగజైన్ని చదవాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. మరి ఇప్పుడు మన ముందుకు ఏం తీసుకొచ్చారు పత్రి సార్? ఛానల్ మీడియాని తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా వెళ్ళాలి. ఇప్పుడు మనం ర్యాలీ చేసాం ఈ పల్లికొండలో. మరి ఈ ర్యాలీనంతా మనకి అన్ని దేశాల వాళ్ళు చూస్తారు అన్నమాట. వాళ్ళు ఎంత ఆనందపడిపోతారో. వాళ్ళు ఏం చేస్తారు, మనలో ఉండి ఆ ఆనందాన్ని పొందుతారు. అక్కడే నేను ఉన్నాను అని. ఎందుకంటే నేను కూడా అలాగే పొందుతాను అనమాట. ఏదన్నా చూసినప్పుడు అబ్బా ఎంత బాగా జరుగుతుంది అని నేను అక్కడ ఉన్నట్టు ఫీల్ అయిపోతాను అనమాట. అక్కడ వాళ్ళు కూడా మనందరిలో చూసుకొని ఎంత ఆనందపడిపోతారో తెలియదు మనకి. అది పత్రి సార్ మనకి ఇచ్చిన గిఫ్ట్ పిఎంసి ఛానల్ అనేది. ఒక్కసారి పిఎంసి ఛానల్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే 2 అనుభవాలు చెప్తాను ఛానల్ ద్వారా ఎంతమందికి వెళ్తుంది అనేది. ఒకటి, ఒక దేశంలో ఉండే మాస్టర్, ఆ పేరు నాకు గుర్తుకు రావట్లేదు. ఆ సారుకి అంటే మనం ఇట్లా ఫోన్లో అన్ని స్క్రోలింగ్ చేసుకుంటూ చూస్తాం కదా, అలా చూస్తూ ఉన్నారనమాట. చూస్తుంటే మన ఛానల్ కనపడింది. ఛానల్ కనపడితే ఒక మేడం అనుభవం విన్నారనమాట. వింటే ఆహా వీళ్ళు డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు అనుకున్నారు. మనది ఒక్కటి నొక్కంగానే అన్నీ వస్తాయి కదా, అన్ని అనుభవాలు అట్లా చూస్తూ ఉన్నారన్నమాట. ఓహో ఒక్కరికంటే డబ్బులు ఇస్తారు వీళ్ళు, ఇంతమందికి ఎక్కడిస్తారు అని చెప్పి అవన్నీ అనుభవాలు వినడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఆ సార్కి సైనస్ ప్రాబ్లం వచ్చిందనమాట. ఆ డాక్టర్ ఏమన్నారంటే, అక్కడ డాక్టర్ సర్జరీ చేయాలి ప్లస్ జీవితాంతం మందులు వాడాలి అని చెప్పారు. అప్పుడు ఆయన గుర్తుకొచ్చింది, నేను అప్పుడు చూశాను కదా ఆ ఛానల్, ఎంతోమంది ఎన్నో తగ్గించుకోవడం విన్నాను, నేను అది చేసి చూస్తాను అని డైలీ ఆయన 2-3 గంటలు ధ్యానం చేయడం ద్వారా ఏ ఆపరేషన్ లేకుండా ఆయన సైనస్ని తగ్గించుకున్నారు. మన ధ్యానమాయాగం కడతాల్లో మనకి ధ్యానమాయాగం జరుగుతుంది కదా, ఆ సంవత్సరము 14 దేశాల నుంచి రావడం జరిగింది అన్నమాట. అంటే పిఎంసి ఛానల్ ఎంత అద్భుతమైన వర్క్ చేస్తుంది మనకు తెలీదు, కానీ ప్రపంచానికి మొత్తం కూడా మొన్న ఆనంద్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు అందరు ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు మేమందరము ఛానల్ చూసే వచ్చాము అని చెప్పడం జరిగిందనమాట. అంటే ఛానల్ ద్వారా ఎంతో అద్భుతమైన వర్క్ జరుగుతుంది. అందుకే పత్రి సార్ మనకి ఛానల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చేసాం, కొంతవరకే మనం చేయగలుగుతాం. ఇక్కడ చేసిన, నేను కొత్తపేటలో ఉంటాను, నేను కొత్తపేటలో క్లాస్ చేయాలంటే అంత మటుకే ఉంటుంది. 2 గంటలు చేస్తే ఆ 2 కాలనీలు 3 కాలనీల వరకే నేను చెప్పగలుగుతాను.
కానీ ప్రపంచమంతా కూడా మీడియా ద్వారానే వెళ్ళగలుగుతుంది. ధ్యాన్ జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ అవ్వాలి అంటే మన ఛానల్ ద్వారా తొందరగా అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా సార్ లక్ష్యం ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మజ్ఞానంతో ఉండాలి అనేది ఆయన కోరిక. కాబట్టి ఆ ఛానల్‌ని మనకివ్వడం జరిగింది. అద్భుతంగా మరి హైదరాబాద్ అందరూ వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ అనుభవం ద్వారా ఎవరు మారతారో తెలీదనమాట. వాళ్ళ జీవితమే ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఆ సార్ గురించి చెప్పాను. ఆయన కడతాల్‌కొచ్చారు. ఆ ధ్యానమా చక్రం 11 రోజులు అక్కడ ఉన్నారాయన. ఉండి ఎంతో ఆనందాన్ని అనుభవించారు. అప్పుడు ధ్యాన్ జగత్ కూడా రావడం జరిగింది. కింద సెంటర్ చూసారనమాట మన ఇంట్లో. సెంటర్ చూసినాక ఓహో! నేను కూడా అక్కడ ఇలా సెంటర్‌ని చెయ్యొచ్చు. వాళ్ళకి కింద పార్కింగ్ కోసం అని ఉంటుంది అనమాట ఒక షెడ్. నేను దాన్ని ఇట్లా సెంటర్‌గా మారుస్తాను అని చెప్పి మరి అక్కడ కూడా ధ్యానమా యాగాలు అని జరుగుతున్నాయి. మన చిన్నమ్మాయి పత్రి సార్ వాళ్ళ చిన్నమ్మాయి పరిపత్రి ద్వారా మరి అక్కడ వాళ్ళెంతో హెల్ప్ చేస్తున్నారనమాట. అంటే ఒక్క జీవితం మారితే ఎంత అద్భుతమైన జరుగుతున్నాయో మనందరి జీవితాలే సాక్ష్యము. మరి ప్రతి ఒక్కరం కూడా ఛానల్‌కి సపోర్ట్ చేద్దాము. ఇంకా అద్భుతంగా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనమందరము కలిస్తే ఏ పనైనా సరే అవలీలగా జరుగుతుంది. మరి కడతాల్లో శక్తిస్థలైనా కానీ, ద్వారకా నివాస్ ఇంకా ఎన్నో కట్టుకునేదుంది మనం అక్కడ. ఎందుకంటే ఎంతోమంది రావాలి అక్కడికి యాగానికి. మరి పిఎంసి ఛానల్ అన్నీ కూడా ఇంకెన్నో పిరమిడ్స్ ఉన్నాయి. వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఉంది. ఇంకా కొటాలా పిరమిడ్ ఉంది. అన్నీ కూడా మనమందరము కలిస్తే అన్ని అవలీలగా అయిపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మరి ధ్యాన జగత్ పుస్తకం చదువుదామా? పిఎంసి చూద్దామా? వీటన్నిటికీ మన సహాయ సహకారాలు అందిద్దామా? ఓకే, థ్యాంక్ యూ. మరి పల్లికొండ గ్రామ సర్పంచ్ పిండి మనూష అశోక్ గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే ఉప సర్పంచ్ గారు ఎనుపోతుల చిన్న బాలయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. మరి దుర్గావాణి మేడం గారి యొక్క సందేశం ఒక 2 నిమిషాలు విందాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇక్కడ పల్లిగొండ గ్రామం రావటం, ఇక్కడ ధ్యాన మిత్రులందరినీ కలవటం ఎంతో ఆనందంగా ఉంది. ఎంతో అద్భుతం. ఒక పిరమిడ్ రావటం అనేది చిన్న విషయం కాదు. మరి ఎంతో అద్భుతమైన పిరమిడ్ ఇక్కడ రావటం జరిగింది. ఎంతోమంది కొత్త వారికి చక్కగా ధ్యానం చేసుకునే ఒక అవకాశం పిరమిడ్ రావటం ద్వారా. మరి మనం ఆధ్యాత్మికత అంటే కొత్త వాళ్ళు ఉన్నారు కనుక దీని గురించి చెప్దాం అనుకుంటున్నాం. ఎప్పుడో మనకి ఒక వయసు తర్వాత చేద్దాము అనుకునేది కాదు. మనం ప్రాపంచికంగా ఆనందంగా జీవించాలి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆధ్యాత్మికత తప్పనిసరి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడే అసలైన సత్యం తెలుస్తుంది. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఒక ఆత్మస్వరూపాన్ని అనే విషయం తెలుస్తుంది. అలాగే మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటామో మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. ఏ భగవంతుడో మన నుదుట రాతరాసి పంపించలేదు. మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలే మన జీవితం నిర్మించబడుతుంది అని వాటిని సరిచేయటం స్టార్ట్ చేస్తాం. అంటే మనల్ని మనం తెలుసుకుంటాం. అసలు నేనెవరు, నేను ఎందుకు వచ్చాను, నేను ఏం చేయాలి, నేను ఎలా జీవించాలి, అలా జీవితాన్ని జీవించే మార్గమే మనకి ఈ ధ్యాన మార్గము. మరి అంతటి మార్గాన్ని మనందరికీ అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మరి పత్రిజీ సంకల్పము ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ఇక్కడ మీరు పిరమిడ్ కట్టారు, శాకాహార ర్యాలీ చేశారు, ఇక్కడ ఉన్న వారందరికీ ధ్యానం నేర్పిస్తున్నారు. మరి ఎంతమందికి తెలుస్తుంది అంటే ఈ గ్రామంలో వాళ్ళకి చుట్టుపక్కల గ్రామాల వరకు చేయగలుగుతారు.
అలా కాకుండా ఒక మీడియా ఉందనుకోండి, అది ఎంతో మందికి ఈ ధ్యానాన్ని అందించవచ్చు అన్న ఉద్దేశంలో మరి పత్రిజీ 2017లో మరి పిఎంసి ఛానల్ అని స్టార్ట్ చేయటం జరిగింది. మరి ఛానల్ అంటే అది ఒక ఛానల్ నడవాలి అంటే అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. మనకి అంటే వేరే ఛానల్స్‌కి అడ్వర్టైజ్‌మెంట్స్ ద్వారా నడుస్తాయి. కానీ మనకిక్కడ యాడ్స్ ఏమీ ఉండవు. మరి పిరమిడ్ మాస్టర్స్ ఇచ్చిన డొనేషన్ ద్వారానే ఛానల్ నడపాలి. కనుక మనకి పిఎంసి ట్రస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది 2021లో. మరి ఆ పిఎంసి ట్రస్ట్‌కి మనం ఎంతోమంది అంబాసిడర్స్‌ని తీసుకుంటున్నాం. మరి అంబాసిడర్స్ అంటే ఇప్పుడు అక్కడ పిఎంసి ఛానల్ హైదరాబాద్‌లో ఉంది. అక్కడ ఎంతోమంది ఛానల్‌కి వర్క్ చేస్తున్నారు. కానీ ఇక్కడ పిరమిడ్ మాస్టర్‌కి మరి ఆ విషయాలన్నీ తెలియవు. ఎవరైతే అంబాసిడర్‌గా అంటే పిఎంసికి ప్రతినిధిగా ఉన్నారో వాళ్ళు చక్కగా ఛానల్ గురించి మరి కొత్త వారికి ఛానల్‌ని పరిచయం చేస్తూ ప్రతి ఒక్కరికి ఛానల్‌కి సపోర్ట్ అవసరము అన్న విషయాన్ని తెలియచేస్తూ మరి కొంతగా ఆర్థిక సహకారాన్ని వాళ్ళు అంటే ఒక బాధ్యతను తీసుకొని సంవత్సరానికి ఒక 50,000 రూపాయలు మరి వారు కలెక్ట్ చేసి ఛానల్‌కి అందించడం జరుగుతుంది. అంటే ట్రస్ట్‌కి ఇస్తారు. ట్రస్ట్ ద్వారా ఛానల్‌కి అందుతుంది. దీని ద్వారా ఏంటి అనంటే ప్రతి ఒక్కరిని ధ్యాన ప్రచారంలో ఇన్వాల్వ్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు ఛానల్ రాకముందు ధ్యాన ప్రచారం చాలా కష్టంగా ఉండేది. ఇల్లిల్లు తిరిగి పాంప్లెట్ అందించి మరి 7 డేస్ క్లాసెస్ 11 డేస్ క్లాసెస్ పెడుతూ ఇప్పటికీ కూడా ప్రచారం చేస్తున్నాం. కానీ ఛానల్ ద్వారా ఇక్కడ మారుమూల గ్రామాలే కాదు మరి వేరే దేశాల్లో వరకే కాదు ఎంతో మందికి ధ్యానాన్ని అందించిన వాళ్ళం అవుతాం. మరి అలా మనం నెలకి ఒక 100 రూపాయలు 200 ఛానల్కి సపోర్ట్ చేస్తే చక్కగా ఛానల్ ద్వారా జరిగే ధ్యాన ప్రచారంలో భాగస్వాములు అయినట్టే. ధ్యానం చేయటం, జ్ఞానాన్ని తెలుసుకోవటం, దాన్ని ఆచరించటం ఎంత ఇంపార్టెంటో మరి ధ్యాన ప్రచారం కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడైతే అంటే మన ఆత్మ ఎదగాలి అంటే ప్రతి ఒక్కరికి మనం అందించినప్పుడే మరి మనం ఎదుగుతాం అక్కడ. ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలో ఏం చేసినా కూడా అది మన ఎదుగుదల కోసమే చేస్తున్నాం. అలాగే మరి పిఎంసికి ఒక బాధ్యత తీసుకొని అంబాసిడర్గా నిలబడి చక్కగా అందరికీ ఈ విషయాన్ని తెలియచేసి కలెక్ట్ చేసి ఇవ్వటం ద్వారా మరి వాళ్ళు ఎంతో ఎదుగుతారు. ఎంతో మందిని ఈ విశ్వ కళ్యాణంలో భాగస్తులు చేసిన వాళ్ళు అవుతారు. మరి అంబాసిడర్స్కి మనం ప్రతి సంవత్సరం 3 మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాం. శక్తి క్షేత్రాల్లో మరి సంవత్సరంలో 3 మీటింగ్లు ఏర్పాటు చేసి మరి అక్కడ చక్కగా ధ్యానం చేస్తూ మరి పిఎంసి డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటూ మరి అక్కడ కొత్త ప్లేసెస్ చూస్తూ ఎంతో అద్భుతంగా మరి 22 నుంచి ఇది జరుగుతుంది. ఇక్కడ కొంతమంది మాస్టర్స్ అంబాసిడర్గా ఉన్నారు. వాళ్ళ నుంచి కూడా టైం ఉంటే మనం తెలుసుకుందాం. మరి అందరూ అంటే పిఎంసికి ఇక్కడ ఉండి వర్క్ చేసే ఒక అవకాశం అండి. మరి ప్రతి ఒక్కరూ కూడా అంటే అసలు సార్ పిఎంసి పెట్టిందే ధ్యానులందరి అనుభవాలు పిఎంసిలో రావాలి అని. ప్రతి ఒక్క ధ్యాని అనుభవము ఒక భగవద్గీతతో సమానము కనుక 1,00,000 మంది అనుభవాలు కావాలి అన్న ఉద్దేశంతో మరి పెట్టడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ మీ అనుభవాన్ని మరి హైదరాబాద్ వచ్చి పిఎంసి ఆఫీస్లో షేర్ చేయొచ్చును. అలాగనే అందరూ కలిసి ఆ ఛానల్ని ముందుకు తీసుకెళ్దాం. మరి పత్రి గారి కళ ఏదైతే ఉందో మరి ఆ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఆ సంకల్పంలో మనందరం కూడా భాగస్థులు అవుదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎవరైనా అంబాసిడర్ కావాలంటే కూడా మేడంతో మాట్లాడచ్చు. మనం కూడా విశ్వ కళ్యాణంలో భాగంగా అవుదాం. ఇప్పుడు గంగారెడ్డి సార్ని 2 నిమిషాలు మాట్లాడమని. పితామహ పత్రిజీకి నమస్కరించుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నా ముందున్నటువంటి దేవుళ్ళందరికీ నమస్కారం. పత్రిజీ నిజంగా ధ్యానం ఎవరు చేసేవాళ్ళంటే ఇంతకుముందు ఎక్కడనో హిమాలయ లోపల ఉన్న వాళ్ళు ఎవరో బ్రాహ్మణ్సో ఎవరో సంతులు సాధులు చేసేవాళ్ళు. కానీ మనలాంటి సామాన్యులు కూడా ఒక మారుమూల గ్రామం నుండి పల్లికొండ లోపల కూడా ఎక్కడ చూసినా చివరి వ్యక్తి వరకు కూడా ఇవాళ ఏదైతుందో ధ్యానం వెళ్ళింది. అంటే
ఈ ప్రపంచం ఏదైతుందో ధ్యాన జగత్ కావాలని సార్ కోరుకున్నదో అది జరుగుతుంది. ఇంత లోపల కూడా ఇంతమంది ధ్యానులు ఏదైతుందో ఇవాళ శాఖర ర్యాలీ లోపల పాల్గొని మనం చేస్తున్నాం. అదేవిధంగా పత్రిజీ మళ్ళీ మళ్ళీ చెప్పింది ఏంటంటే, నువ్వేమిస్తావో ఈ సృష్టికి అదే నీకు తిరిగి వస్తుంది అని చెప్పేసి సార్ చెప్పిండు. అవునా కదా? మనం ఏం చేస్తే అదే మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. నువ్వు పాపాన్ని చేస్తే పాపం దుఃఖం వస్తుంది, మంచి చేస్తే నీకు మంచి వస్తుంది. ఏం చేస్తే అది వస్తుందని చెప్పేసి సార్ చెప్పిండు. ధ్యానం చేస్తే జరిగేది ఏంటంటే మన మనస్సు మారుతుంది, మనం చేసే పని మారుతుంది, మనం ఆలోచించే విధానం మారుతుంది. మార్చుకున్నప్పుడే మనం ఒక పిరమిడ్ మాస్టర్ను కాగలుగుతాం. ఎప్పటి వరకు అయితే ఆలోచన విధానం మారలేదో, ఎప్పటి వరకు అయితే చేసే పని మారలేదో అప్పటి వరకు నేను ఇంకా చెక్ చేసుకోవాలా. ప్రతి వాళ్ళని కూడా మనమే చెక్ చేసుకోవాలి. ఎవరి కొరకో ర్యాలీలు చేస్తాను, ఎవరినో మార్చేందుకు మనం కాదు. నేను ఎంతవరకు నేర్చుకున్నా ధ్యానం చేసి, నేను ఎంతవరకు నేను మార్చుకున్నా, ఎంతవరకు నా యొక్క ఆత్మను ఉన్నతంగా నేను తయారు చేసుకుంటున్నా అని పత్రిజీ నిరంతరం చెప్తుండే. ఎక్కడికి వచ్చినా నా కొరకు నేను వచ్చినా, మీ కొరకు మీరు వచ్చిరని చెప్పేసి సార్ చెప్తుండే. ఇవాళ ఇక్కడికి నేను దేని కొరకు వచ్చినా, నా ఆత్మ కొరకు నేను వచ్చిన. మీరు దేని కొరకు వచ్చిర్రు? మీ ఆత్మ ఎదుగుదల కొరకు మీరు వచ్చారు. ఇప్పుడు భూపతి అన్న అన్నాడు, ఏమన్నాడు? ఏ నోరుతో తిన్నామో ఆ నోటితోని నేను మళ్ళీ వల్ల పాడాలా, నినాదం చెయ్యాలా. అంటే దేన్ని చేసినామో దానికి విరుగుడు ఏదైతుందో ఈ శాఖ ర్యాలీ లోపల. ఈ విధంగా మనం ఏం చేసినామో అదే మన యొక్క ఆత్మ అన్నది ఎదుగుతుంది. మీరు చేస్తే మీకు వస్తుంది, నేను చేస్తే నాకు వస్తుంది. ఈ విధంగా పత్రిజీ ఈ యొక్క సృష్టి లోపల నువ్వేం చేస్తావో అది తిరిగి వస్తుందని చెప్పేసి చెప్పిండు. నిజంగా సురేష్ నాకు కూడా ఎన్నో రోజుల నుంచి తెలుసు, అదేవిధంగా సాయి కూడా తెలుసు. వాళ్ళు ఒక 2-3 సంవత్సరాల కింద ధ్యానం కస్తూరి వాళ్ళు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామమ్మ. నిజంగా ఇంత పెద్ద ప్రోగ్రాం చేసి వాళ్ళు అక్కడ కూర్చున్నారంటే మనం చేద్దాం, కానీ నేను పక్కకుంటా అనేది ఏదైతుందో 13 ప్రిన్సిపల్ లోపల వ్యక్తిగత సూచన లోపల ఏదైతుందో నేను చేస్తా, ఇంకొకరికి క్రెడిట్ ఇస్తా అనేటువంటి సిద్ధాంతం ఏదైతుందో మన పిఎస్ఎస్ఎం లోపల ఉన్నది. నిజంగా మాస్టర్స్కు ఈ పల్లికొండ మాస్టర్లు అందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. నిజంగా పిరమిడ్ చూస్తే నాకు ఒకటేసారి షాక్ అనిపించింది. ఎంత అద్భుతంగా ఉన్నది అసలు. మీకు నిజంగా చాలా అద్భుతంగా కట్టారు. నిజంగా ఆ యొక్క పత్రిజే నిలబడి కట్టించిండేమో అనేటువంటిది అనిపించింది. మీరు అందరు దాన్ని ఉపయోగించుకోరమ్మా, మీరు ధ్యానం చేయండి, మీ యొక్క జీవితాలే మారుతాయి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సాకిష్ణారెడ్డి సార్ 2 నిమిషాలు మాట. అందరికీ ధ్యానాభివందనాలు. వేదికపై ఆసీనులైన పెద్దలకు, ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యావత్ పిరమిడ్ మాస్టర్లందరినీ ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన రామ్ లక్ష్మణ్, ఎవరు, సాయి కిరణ్ అండ్ సురేష్, ఒక్కసారి కలతార ధ్వనుల మధ్య గట్టిగా చప్పట్లు కొట్టాలి. అంటే 1000 అడుగుల ప్రయాణమైనా ఒకటే అడుగుతో ప్రారంభమవుతుంది. మరి ఊర్లో 100 మంది పిరమిడ్ మాస్టర్లు, 1000 మంది పిరమిడ్ మాస్టర్లు ముందే కానవసరం లేదు. ఒక్క మాస్టర్, ఊరికొక మాస్టర్. ప్రతిసారి ఏం చెప్పిండు పితామహ పత్రిజీ గారు, ఒక వ్యక్తికి ధ్యానం చెప్పడానికి వారి ఇంటికి వెళ్ళి 5 గంటలకే వెళ్ళి కూర్చున్నాడమ్మా. 6 గంటలకు 7 గంటలకు డోర్లు ఓపెన్ చేస్తే 5 గంటలకే వారి ఇంటికి వెళ్ళి ధ్యానం చెప్పడానికి వెళ్ళారు. మనం ఏ భూమి మీద ఉన్నామమ్మా? మనమంతా పత్రిజీ జన్మస్థల్ నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. పత్రిజీ నిజామాబాద్ జిల్లాలో పుట్టినని ఎంతమందికి తెలుసమ్మా? ఒక్కసారి చేతులు లేపుర్రి. పత్రిజీ జన్మస్థల్ నిజామాబాద్. ప్రపంచమంతా తెలుసు, కానీ నిజామాబాద్ వాళ్ళకి తెలియదు. మనమందరం ఏం చేయాలా? మీరేం చేసిర్రు? 10వ తారీఖు 6వ నెల 2025 సంవత్సరం మంగళవారం రోజున
10వ తారీఖు జూను 2025 మంగళవారం రోజున వీడీసోలందరినీ ఒప్పించి మెప్పించి మరి అటు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇటు శంకరుడు ఉన్నారు. రెండు పవిత్రమైన దేవాలయాల మధ్య ఒక అద్భుతమైనటువంటి ధ్యాన మందిరానికి భూమి పూజ చేశారు. మరి కేవలం ఒక సంవత్సరం కూడా పూర్తి కాలే. ఈ జూన్ మాసం వస్తే ఒక సంవత్సరం అవుతుంది. అంటే పిరమిడ్ మాస్టర్ అంటే బాధ్యత. పరిణిత పత్రి మేడం గారు ఇక్కడికి రాలే. ఈ సంవత్సరం పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఏం చెప్పిందంటే పిరమిడ్ మాస్టర్ అంటే ఒక బాధ్యత, పిరమిడ్ మాస్టర్ అంటే ఒక లక్ష్యం, పిరమిడ్ మాస్టర్ అంటే ఒక కర్తవ్యం. మనం ఈ జిల్లాలో ఏం చేస్తున్నామమ్మా? మన ఊరు మన బాధ్యత, మన పల్లె మన కర్తవ్యం. ఏ ఊరోలా ఆ ఊర్లో పనిచేయాలా, పిరమిడ్లు నిర్మించాలా, మనము జాతిని మేలుకొల్పడం కొరకు, ప్రజలందరినీ ధ్యానం వైపు, శాకాహారం వైపు, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం చెప్పడం కొరకు ఈ శాకాహార ర్యాలీని మనం అద్భుతంగా ఈ జిల్లాలో తీస్తున్నాం. వాటితో పాటు పత్రిజీ గారు జన్మించిన ఈ జిల్లాలో 534 గ్రామాల్లో 534 పిరమిడ్లను నిర్మించి ప్రపంచానికి ఈ జిల్లా ఆదర్శం కావాలి. శ్రీరామచంద్రుడు ఎక్కడ పుట్టిండంటే అయోధ్య మహానగరం అని చెప్తాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ పుట్టిండంటే శ్రీకృష్ణ జన్మస్థలం మధుర అని చెప్తాం. మరి పత్రిజీ గారు జన్మించిన ఈ జిల్లా చాలా వెనుకబడి ఉన్నాం. ఈ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనమంతా నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లమంతా కలిసి కట్టుగా ఇలా మొన్న వశిష్ఠ గౌతమ్కి వెళ్ళినాం. 220x220 ఒక మహా పిరమిడ్ని నిర్మించిండ్రమ్మ. అది కూడా ఏదే విధంగా అయితే మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గోదావరి జలాలు నాసిక్ త్రయంబకేశ్వర్లో ఉట్టి ఈ మన నిజామాబాద్ జిల్లాకు వస్తుందో అదే గోదావరి పక్కన ఒక అద్భుతమైన ధ్యాన మందిరం ఉన్నది. మరి ఈ నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లం అందరం కూడా ఒక అద్భుతమైనటువంటి మహా మెగా పిరమిడ్ను ఈ జిల్లాలో మనం అందరం నిర్మించాలి. పత్రిజీ గారు చెప్పారు సిద్ధులగుట్ట మీద మంచి ధ్యాన మందిరాన్ని నిర్మించిండని. 72 అద్భుతమైన ధ్యాన మందిరం నిర్మించినాం. పూర్తి స్థాయిలో కూడా పనులు చేసుకుందాం. మరి వాటితో పాటు సిద్ధులగుట్టను అభివృద్ధి చేస్తూ మరి నిజామాబాద్ జిల్లాలో ఒక మంచి ధ్యాన మందిరాన్ని మనం మరి మొన్ననే మేము సెక్రటరియట్కి వెళ్ళాం. మరి మా మీద ఇంకొక బాధ్యత ఉందమ్మా, ఉన్నదా? జిల్లా అధ్యక్షుడిగా, జన్మస్థల్ చైర్మన్గా, ట్రస్టీలుగా వేదిక మీద ఎక్కి ఖద్దరు బట్టలు వేసుకొని 4 మాటలు చెప్పడానికి మేము రాలే. ఎందుకు వచ్చినాం మేము? మరి ఏదైతే మీరు ఈ పల్లికొండ గ్రామంలో మరి వీడీసోళ్లను మెప్పించి ఒప్పించి ఒక దాదాపు ఒక 5 నుంచి 10 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని మరి వారి ద్వారా తీసుకొని ఒక అద్భుతమైనటువంటి ధ్యాన మందిరాన్ని నిర్మించిండ్రు. మరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఏం చేయాలా? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాసినాం. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని కలిసినాం. మొన్న హైదరాబాద్ సెక్రటరియట్కి వెళ్ళి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసినాం. ఈ పత్రిజీ గారు జన్మించిన నిజామాబాద్ జిల్లాలో 10 నుంచి 50 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఈ ధ్యాన మందిర నిర్మాణం కొరకు కేటాయించి మరి ఏదైతే అయోధ్య మహానగరంలో మరి వందలాది ఎకరాలు ఇలా రామ జన్మభూమికి ఉన్నది. మరి ఏదైతే శ్రీకృష్ణ జన్మస్థానం మధురలో మరి వందలాది ఎకరాలు ఉన్నది. మరి ప్రపంచానికి ఆదర్శమై డిసెంబర్ 21వ తేదీ పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని ప్రారంభించినటువంటి ఈ తెలంగాణ యావత్ పిరమిడ్ సొసైటీని ప్రపంచ ధ్యాన దినోత్సవగా డిసెంబర్ 21ని ప్రకటించింది. మరి పత్రిజీ గారు ఎంతో ముందు చూపుతో మరి వారు ఈ 21వ తేదీని ప్రారంభించారు. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో మనం ఈ విధంగానే కార్యక్రమాలు చేస్తూ ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో 365 రోజులు ధ్యాన సప్తాహాలు, అమావాస్య, పౌర్ణమి, పున్నమి, శాకాహార ర్యాలీలు, ఇంటింటికి గడప గడపకు మనిషి మనిషికి ప్రచారం జరుగుతున్న జిల్లా ఏదన్నా ఉన్నదంటే అది మన పత్రిజీ జన్మించినటువంటి జిల్లా. కలిసిన ప్రతి మనిషికి ధ్యానం గురించి, శాకాహారం గురించి, పిరమిడ్ శక్తి గురించి, ధ్యాన జగత్తు మాస పత్రిక గురించి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గురించి తెలిపి ఈ జిల్లాను మొత్తం ఏం చేయాలి? మనమందరం అద్భుతమైనటువంటి జిల్లాగా ప్రపంచం మొత్తం ఇటువంటి మహానుభావులు, యోగులు, ఋషులు అందరు ఎక్కడికి రావాలా? ఇలా ఇక్కడికి ఎందుకు సమావేశమైనామమ్మా? ఒక అద్భుతమైన ధ్యాన మందిరాన్ని మీరు నిర్మించారు. అందుకొరకు సకల సదుపాయాలతో మరి ఈ జిల్లాలో మరి ఇంకొక 5-6 పిరమిడ్లు కూడా మరి మొన్ననే వెల్మల్ గ్రామంలో 365 రోజులు ధ్యానం చేసి 10 నుంచి 20 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని వెల్మల్
గ్రామ మధ్యలో వెల్మల్ మాస్టర్లు అందరూ కూడా మరి అక్కడ పిరమిడ్ నిర్మిస్తున్నారు. అదేవిధంగా జక్రాన్పల్లి మండలం చింతలూరులో కూడా మరి అక్కడ కూడా వీడీసోలందరినీ మెప్పించి 21/21 పూర్తయింది. అదేవిధంగా బార్సి గ్రామంలో కూడా మరి అద్భుతమైనటువంటి 27/27 పిరమిడ్ పూర్తయింది. అదేవిధంగా బడా భీమ్గల్లో కూడా మరి మనం వచ్చేటప్పుడు మనందరికి కనబడ్డది రోడ్డు పక్కకే మరి ఒక మంచి ధ్యాన మందిరం వీడీసోలను ఒప్పించి. కాబట్టి మీరందరం నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లం అందరం ఐకమత్యంగా మన లక్ష్యం ఏంది? పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, సాకార జగత్ అయ్యేంత వరకు ఈ నిజామాబాద్ జిల్లాను మనం ఇంకా 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 ముందర తీసుకుపోవాలా. పత్రిజీ జన్మస్థల గురించి ఎక్కడికి వెళ్ళినా అమ్మ, పత్రిజీ జన్మస్థలం అంటే చాలామందికి తెలియదు, బోధనలు ఉన్నోళ్ళకి తెలియదు, బోధన చుట్టుపక్కల ప్రాంతాలకు తెలియదు. మనమందరం కూడా కలిసి కట్టుగా ఇంటింటికి గడప గడపకు సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం షక్కర్ నగర్ బోధన గురించి, సిద్దిలగుట్ట తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ పిరమిడు సిద్దిలగుట్ట గురించి మీరు కూడా సిద్దిలగుట్టకు చాలాసార్లు వచ్చారు, ఎక్కడ కార్యక్రమాలైనా వచ్చారు. ఇదే ఉత్సాహంతో మనని మనం ఉద్ధరించుకోవడం కోసం మన కర్తవ్యంతో పనిచేద్దాం. మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కలుసుకునే అవకాశాన్ని కల్పించిన సమస్త పల్లికొండ మాస్టర్లకు మరి 365 రోజులు మీ వీడీసోలకు మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలమ్మా. అంత మంచి ధ్యాన మందిరాన్ని మనకిచ్చి ఒక మంచిది పిరమిడ్ను ఏర్పాటు చేసినందుకు. మీకు ఒక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణమికి అక్కడ క్లాసులు ఏర్పాటు చేసి 365 రోజులు మరి మీకు అందరికీ సెంటర్లో అందుబాటులో ఉన్నది. ఆ ధ్యాన కేంద్రాన్ని ప్రతి రోజు ధ్యానం చేస్తూ 365 రోజులు కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా తెలియపరుస్తూ మరి ఇంత చక్కని వేదికపై మాట్లాడే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ఎంతో ఓపికగా ఎంతో శ్రద్ధతో పిరమిడ్ మాస్టర్లు అంటే పిలిస్తే కాదు తెలిస్తేనే వచ్చే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఎంతో ఎండ ఉన్నప్పటికీ కూడా ఓపిక శ్రద్ధతో, అదేవిధంగా మీరుపేట టీము మరి మేడం వాళ్ళందరూ పత్రిజీ ధ్యాన మహాయాగంలో మరి మనం ఏదైతే ఆ కార్యక్రమం కోసం విరాళాలు సేకరించి ఆ బుక్స్లు అందజేస్తామో మరి నిజామాబాద్ జిల్లా వస్తే వాళ్ళందరికీ ఎంతో పండుగ. సార్ నిజామాబాద్ జిల్లా వచ్చింది, లక్షలాది రూపాయలు మరి ఇస్తారని చెప్పి ఆ మేడం గారికి ఆ టీం సభ్యులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చప్పట్లు ఎవరు కొట్టట్లేదు, వాళ్ళు అంత మంచిగా మాట్లాడుతుంటే ఒక్కరు కూడా చప్పట్లు కొట్టుకోకుండా హనుమంతరావు సార్ని మాట్లాడమని కోరుతున్నాను. 2 నిమిషాలు ఈయనెవరో తెలుసా మీకు? ఖమ్మం జిల్లా ఖమ్మం హనుమంతరావు. ఈయన రిటైర్డ్ పోలీస్, తెలుసా మీకు? రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. నేను రిటైర్డ్ నక్సలైట్. రిటైర్డ్ అయినట్టే కదా. ఇటు పోలీసు వాళ్ళ నక్సలైట్ కలిపిన వ్యక్తి ఎవరు? పత్రిజీ. పత్రిజీ ఎంత గొప్పడు అర్థమైంది ఇప్పుడు. ఇప్పటిదాకా చెప్తున్నా. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికిలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి, ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. నిండా ఒక నక్సలైట్ ఒక పోలీసులు ఒకటైనప్పుడు ఉంటుందా ఇంకేమన్నా? అందుకే మనకి పల్లికొండలో మంచి పిరమిడ్ వచ్చింది. మా హనుమంతరావు అన్న రమ్మన్న చూడన్న మన పల్లెలో ఎంత మంచి కట్టిరో. ఆ సాయి నిజంగా వాళ్ళు సురేష్ ఎంత అదృష్టవంతులో వాళ్ళు. ఆ సాయి వయసు ఎంత చిన్న వయసు, ఆ వయసులో మనం ధ్యానంలోకి వచ్చి ఉంటే ఎట్లుంటుండే? అరే యమనుంటుండే. వాళ్ళ అదృష్టవంతులు, గ్రేట్ మాస్టర్ వాళ్ళు. హనుమంతరావు అన్న సందేశం ఉంటుంది. తర్వాత మనం మీర్పేట నుంచి వచ్చి వాళ్ళు కడతాలో చేసేది ప్రదర్శన. వాళ్ళ ప్రదర్శన తర్వాత మళ్ళీ కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళ ప్రదర్శన తర్వాత భోజనాలు చేద్దాం, ఓకేనా లేదా? హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన వాళ్ళ చూద్దామా వద్దా? ఎవరు అదివారి దాకా భోజనాలకు వెళ్ళకూడదు. మధ్యలో మేము అందరూ ఆపేసాం స్టాప్. ఏమనుకోవద్దన్న, వాళ్ళు దూరంకి వెళ్ళి వచ్చారు. హనుమంతరావు అన్న సందేశం తర్వాత పాటలు, డ్యాన్స్. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములు. మరి అలాగనే మన వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా నా యొక్క ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి, మన ఆదిగురు సదానంద యోగి గారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి గురువు ఒక పిఎస్ఎస్ మూమెంట్ని స్థాపించి సుదీర్ఘంగా 35 సంవత్సరాలు మరి ఆయన త్యాగం చేసి
మరి ఎంతో ఆయన జీవితాన్ని త్యాగం చేసి మనందరికీ ఎంతో వెలుగులు నింపిండు. మన గురు యొక్క లక్ష్యం ఏంటి? ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. మన అందరి లక్ష్యం కూడా అదేనా కదా? మన లక్ష్యం ఏంటి? మనం ఎందుకు వచ్చినాం? ధ్యానంలోకి వచ్చి ఏం చేయటానికి వచ్చినాం? ఈ పిల్లలు ఇప్పుడు ఈ పల్లికొండలో ఉన్న మాస్టర్స్ ఏం చేశారు? వాళ్ళు ధ్యానం చేశారు, సంవత్సరం దిరక్కతలకే పిరమిడ్ నిర్మాణం చేశారు. మరి ఒక గొప్ప కుటుంబంలో పిల్లలు బయటకు వస్తే పలానా వాళ్ళ పిల్లలు వీళ్ళు అంటే మనం వాళ్ళని ఎలా గౌరవిస్తాం? రాండి కూర్చోండి అని చెప్తామా చెప్పం? మరి అలాగనే ఒక నిజామాబాద్ జిల్లాలో పుట్టిన మహానుభావుడు ఎవరు? పత్రిజీ. మరి పత్రిజీ జన్మస్థలం నుంచి వచ్చారు అంటే మరి ఏ రాష్ట్రం పైనా కూడా, ఏ దేశం పైనా కూడా మరి ఎలా గౌరవిస్తారు మనందరినీ? అలానా బుద్ధుడు సంబంధించిన పిల్లలు అంటే ఎలా గౌరవిస్తారు? మరి నిజామాబాద్ నుంచి వచ్చారంటే పత్రిజీ గారి యొక్క జన్మస్థలం నుంచి వచ్చారంటే పత్రిజీ గారికి ఎంత గౌరవిస్తారో, ఎంత మనకి ప్రేమగా ఉంటారో మనందరినీ కూడా అంతే ప్రేమగా ఉంటారు. మరి అలాంటి నిజామాబాద్ జిల్లాలో ఉండ మీరంతా కూడా మరి ఏం చేయాలా? మీరంతా ఒక సైనికుల్లాగా ఈ పిఎస్ఎస్ మూమెంట్కి ఒక సైనికుల్లాగా పనిచేయాలి. ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మరి వంటింటికే పరిమితమైన ఆడబిడ్డలందరినీ కూడా ఈరోజు మరి జ్ఞానం నేర్పి ఆ జ్ఞానాన్ని అందరికీ మీరు పంచాలి మరి అని చెప్పేసి సారు చెప్పడం జరిగింది. ఈ రోజున శాకాహార ర్యాలీకి మరి ఎంతమంది వచ్చారు? ఎన్నో పనులుండా కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టి గురువుగారి ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లారని చెప్పేసి మరి ఈరోజు సత్యమేవ జయతే, అహింస పరమో ధర్మ అని చెప్పేసి మీరంతా కూడా రావటం జరిగింది. ఈ ఊళ్ళో వాళ్ళంతా కూడా చూస్తున్నారు, బారులు తిరిగి చూస్తున్నారు. ఏంటి వీళ్ళంతా కూడా ఇలా వచ్చారు అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళంతా, ధ్యానం చేయని వాళ్ళంతా కూడా. మరి ఇలాంటి కార్యక్రమాలని మనం ఎన్నో చేసుకుంటూ మరి ఆయన ఈ ప్రపంచానికి అందించాలా. ప్రపంచానికి ధ్యాన జగత్తు అంటే ఒక పల్లికొండ కాదు, నిజామాబాద్ కాదు, భారతదేశం కాదు, ఈ భూమండలం మొత్తం కూడా చేయాలని, ఏం చేయాలని? శాకాహార చేయాలని, మరి పిరమిడ్ చేయాలని, ధ్యానం చేయాలని చెప్పేసి ఆయన ఆశయాలు. మరి ఆయన ఆశయాల్ని మనందరినీ కూడా ఒక శిష్యులుగా చేయలేదు, ఆయన అందరినీ స్థాపించిండు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే గురువులుగా ఉండే ఒక సొసైటీ మన సొసైటీ. మరి అలాంటి సొసైటీని ఆయన తిరిగి ఒక సుదీర్ఘంగా 35 సంవత్సరాలు చేసి ఒక 42 దేశాల్లోకి పోయి మరి చెప్తే ఇది మనుషుల వల్ల కాదు, ఈ ధ్యాన జగత్ చేయాలంటే మనుషుల వల్ల కాదని ఒక మీడియాని తీసుకొచ్చి ఆ మీడియా ద్వారా ఈ ప్రపంచానికి మొత్తానికి అందించాలని చెప్పేసి ఆయన ఏదైతే 1,00,000 పుస్తకాలు చదువుకున్న జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని అంతా కూడా మరి ఆ మీడియా పిఎంసి అనే మీడియాని తీసుకొచ్చి దాంట్లో పెట్టి నిక్షిప్తం చేసి మరి ఆ జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందాలని, నేను ఒక్కడనే కాదు, నేను ఒక్కడు చెప్తే సరిపోదని చెప్పేసి ఈ యొక్క ధ్యానులందరూ కూడా ఇప్పుడు ఇందాక చెప్పారు మేడం, సార్ చెప్పారు ఏమని, ధ్యానుల యొక్క అనుభవాలు ఒక భగవద్గీతతో సమానం అని చెప్పేసి మరి మనకి ధ్యాన యొక్క అనుభవాలు అందరినీ కూడా ఒక ప్రపంచానికి అందాలని చెప్పేసి ఆయన ముందు చూపుతోని మన అందరికీ చెప్పడం జరిగింది. మరి ఏది జరిగినా కూడా ఈరోజు ఏ చిన్న విషయం జరిగినా కూడా ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరిగిందని చెప్పుకుంటుంటాం మనం. మరి పత్రిసారి కూడా ఏది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కూడా ఏది జరిగినా కూడా ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఇందాక చెప్పారు పెద్దలు మరి రెడ్డి గారు, సాయికృష్ణారెడ్డి గారు. డిసెంబర్ 21వ తారీఖున మరి ప్రపంచ దినోత్సవం అని చెప్పేసి